సో హలో గాయస్, హైదరాబాద్ నుంచి మా నెక్స్ట్ ఫ్లైట్ ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి టేక్ ఆఫ్ అయ్యాక విండో నుంచి కనిపించిన సన్సెట్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. క్లౌడ్స్ పై నుంచి ఆ వ్యూ చూస్తుంటే టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. లాస్ట్ వీడియోలో నేను ఒక హింట్ ఇచ్చా కదా మేము వెళ్ళబోయే ప్లేస్ గురించి. అది ఇంకెక్కడో కాదు, గోవా. అరౌండ్ 7:15కి ఫైనల్లీ గోవా రీచ్ అయ్యాం. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే మా కోసం వెహికల్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. సో మేము ఇంకా మా లగేజెస్ అవి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్కి వెళ్ళగానే ఫస్ట్ మాకు గోవన్ ట్రెడిషనల్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. దాని పేరు కోకుమ్ కూలర్ అంట. హానెస్ట్లీ చెప్పాలంటే టేస్ట్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అంతగా నచ్చలేదు. కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయని చెప్పారు. తర్వాత రూమ్ చికెన్ కంప్లీట్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యాం. అప్పటికే బాగా ఆకలి వేయడంతో హోటల్ రెస్టారెంట్లోనే డిన్నర్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. డిన్నర్కి 2 చికెన్ బిర్యానీలు, ఒక మలై చికెన్ ఆర్డర్ చేసాం. బిర్యానీ చూడడానికి కలర్ఫుల్గా, స్మెల్ కూడా చాలా బాగుంది. కానీ టేస్ట్ మాత్రం కొంచెం మైల్డ్లా ఉంది. నేను కొంచెం స్పైసీ ఎక్స్పెక్ట్ చేసా, బట్ పర్లేదు. అప్పటికే ఫుల్ ఆకలి కాబట్టి హ్యాపీగా ఫినిష్ చేసేసాం. మలై చికెన్ అయితే సాఫ్ట్గా జ్యూసీగా ఉంది, అది మాత్రం మాకు బాగా నచ్చింది. ఫస్ట్ డే ట్రావెల్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో రెస్ట్ తీసుకుందామని రూమ్కి వెళ్ళిపోయాం. సో ఫస్ట్ డే జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా గోవాలో మేము ఏమేమి చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి ఫుడ్స్ ట్రై చేసాం, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. సో మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.